ఉమ్, నిన్నటి వరకు ఎంతో ప్రేమగా చేయి పట్టుకుని నడిచిన 18 ఏళ్ల కుర్రాడు ఈరోజు సడన్గా తండ్రి మాటంటేనే మండిపడటం మనం చాలా ఇళ్లల్లో చూస్తూనే ఉంటాం. అవును. చాలా కామన్‌గా జరిగే విషయమే ఇది. అంటే తండ్రిచ్చే ఒక చిన్న సలహా కూడా అతనికి ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది కదా. తన స్వేచ్ఛపై జరుగుతున్న దాడిలా ఫీలవుతుంటాడు. ఎగ్జాక్ట్‌లీ. ఇంట్లో ఎప్పుడూ లేని విధంగా ఒక ఉద్రిక్త వాతావరణం, ఆ తలుపులు గట్టిగా వేసుకుని వెళ్ళిపోవడాలు, నా లైఫ్ నా ఇష్టం అనే సమాధానాలు వింటూ ఉంటాం. హ్మ్. ఇవి తండ్రులకు చాలా ఆందోళన కలిగించే విషయాలు. అదే కదా. ఇదంతా చూస్తున్న ఒక తండ్రికి మాత్రం లోపల ఎక్కడో ఒక భయం మొదలవుతుంది. నేను నా కొడుకుని కోల్పోతున్నానా లేక నా పెంపకంలో ఎక్కడైనా లోపం జరిగిందా అనే ఒక ఆవేదన కలుగుతుంది. ఖచ్చితంగా. సో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మన సోర్సెస్ ఆధారంగా విశ్లేషించబోయే అంశమేంటంటే, ఈ 18 ఏళ్ల వయసున్న కొడుకుతో వచ్చే ఈ ఘర్షణలు, సలహాలను వాళ్లు అంత తీవ్రంగా తిరస్కరించడం వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? హ్మ్. దీన్ని కేవలం ఒక చెడ్డ అలవాటుగా కాకుండా ఒక మానసిక పరిణామ దశగా ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే తండ్రి కొడుకుల బంధాన్ని ఎలా తిరిగి నిర్మించుకోవాలో డీకోడ్ చేద్దాం. అసలు ఈ అంశం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి విషయమేమిటంటే, ఆ 18 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడు ఉద్దేశపూర్వకంగా తండ్రిని గాయపరచాలని అలా ప్రవర్తించడం లేదు. ఓహో, అంటే వాళ్ళ ఇంటెన్షన్ అది కాదంటారు? అవునండి, ఇదొక అత్యంత సహజమైన, అంతే క్లిష్టమైన మానసిక పరిణామ దశ. దీన్ని సైకాలజీలో సెపరేషన్ స్టేజ్ లేదా విడిపోయే దశ అంటారు. సెపరేషన్ స్టేజ్. అవును. ఈ దశను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, తండ్రి కొడుకుల మధ్య ఏర్పడే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను పోడ్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ పాయింట్ దగ్గరే నాకొక అద్భుతమైన పోలిక తట్టిందండి. చెప్పండి. ఈ మానసిక ఎదుగుదలను అర్థం చేసుకోవడానికి దీన్ని ఒక స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ అప్డేట్తో పోల్చవచ్చు అనిపించింది. ఇంట్రెస్టింగ్. అంటే పాత సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు ఫోన్ మనం చెప్పినట్లు వింటుంది, చాలా స్మూత్గా పనిచేస్తుంది కదా. పిల్లలు కూడా అంతే. ఒక 15 ఏళ్ల వరకు తండ్రి ఏది చెబితే అదే వేదం. కరెక్ట్. కాని వాళ్ళు 18 ఏళ్లకు రాగానే వాళ్ల మెదళ్లో ఒక కొత్త అడల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కావడం మొదలవుతుంది. ఆ పాత సిస్టమ్ నుండి కొత్తదానికి మారే ప్రాసెస్లో ఫోన్ ఎలాగైతే గ్లిచ్ అవుతుందో, అకారణంగా రీస్టార్ట్ అవుతుందో, ఈ కోపాలు వాదనలు కూడా అచ్చం అలాంటి గ్లిచ్లే. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ కుర్రాడు చెడ్డవాడైపోలేదు, అతని సిస్టమ్ అప్డేట్ అవుతోంది. ఆ ఓఎస్ అప్డేట్ అనే ఆలోచన చాలా బావుందండి. అసలు ఆ అప్డేట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి తనకంటూ ఒక సొంత గుర్తింపును, అంటే ఒక ఐడెంటిటీని నిర్మించుకునే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. పరిణామక్రమంలో చూసుకుంటే, ఒక వయసొచ్చాక మనిషి తన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకోవాలి కదా. అవును, అది నేచర్ రూల్. ఆ స్వతంత్ర భావన రావాలంటే ముందుగా వాళ్లు తల్లిదండ్రుల ఆలోచనల నుండి విడిపోవాలి. అందుకే ఈ సెపరేషన్ స్టేజ్ అనేది మానసికంగా చూస్తే చాలా ఆరోగ్యకరమైనది. ఓకే, సైకలాజికల్గా ఇది హెల్తీ అంటారు. ఖచ్చితంగా. కానీ ఆచరణలో మాత్రం ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టిస్తోంది. అంటే ఇక్కడ తండ్రి తన జీవిత అనుభవంతో కొడుకు మంచికోరి ఒక సలహా ఇస్తే, అది కొడుక్కి సలహాలాగా కాకుండా తన స్వాతంత్ర్యాన్ని అడ్డుకునే ఒక గోడలాగా కనిపిస్తుందన్నమాట. అవును, 100% కరెక్ట్. ఇక్కడ తండ్రి ఉద్దేశం ఎంత పవిత్రమైనదైనా సరే, ఆ 18 ఏళ్ల మెదడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటోంది అన్నదే అసలు పాయింట్. వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు తండ్రి, బాబూ ఇలా చదువుకో, ఈ స్నేహితులతో తిరగకు అని చెప్తే, కొడుకు మెదడు దాన్ని ఒక మార్గదర్శకత్వంలాగా స్వీకరించదు. దాన్ని ఒక నియంత్రణలాగా, అంటే కంట్రోల్లాగా డీకోడ్ చేస్తోంది. ఓహో, అంటే నన్ను కంట్రోల్ చేస్తున్నారని ఫీల్ అవుతారు. లేదా అనే ఒక అంతర్గత పోరాటం వాళ్లల్లో మొదలవుతుంది. అందుకే ప్రతి చిన్న సలహాకు వాళ్ళు విపరీతమైన డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. రైట్. అంటే సైకలాజికల్గా వాళ్ల మెదడులో ఏం జరుగుతుందో మనకిప్పుడు క్లియర్గా అర్థమైంది. వాళ్లకు ఆ కంట్రోల్ ఇష్టముండదు. అవును. కానీ వాస్తవంలో ఆలోచిస్తే ఇది కొంచెం కష్టమైన పరిస్థితి కదా. అంటే పిల్లలు కళ్ళెదుటే తప్పు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తున్నప్పుడు, లేదా వాళ్ళొక తప్పుడు కెరియర్ ఎంచుకుంటున్నప్పుడు, ఒక తండ్రి ఏమీ చెప్పకుండా నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో అని వదిలేయడం సాధ్యమేనా? కష్టమే. అసలు ఆ సలహా ఇవ్వకుండా ఏ తండ్రి అయినా ఎలా ఉండగలడు అంటారు? చూడండి,
ఇక్కడ సలహాలివ్వడం పూర్తిగా మానేయాలని మన సోర్సెస్ ఎక్కడ చెప్పడం లేదు. ఓకే. కానీ ఆ నిరంతరం సలహాలివ్వడం లేదా కంటిన్యూస్గా డైరెక్షన్ ఇవ్వడం అనేది ఆపాలి. అంటే ప్రతిదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకూడదు. అవును. ఒక తండ్రి ఎప్పుడూ ఒక టీచర్లాగా ప్రతి చిన్న విషయాన్ని దిద్దుబాటు చేస్తూ, ఇది ఇలా చెయ్యకు, అలా చెయ్యని చెబుతూ ఉంటే కొడుకు దృష్టిలో ఆ మాటలకున్న విలువ పూర్తిగా పడిపోతుంది. ఆ అంటే మనం ఎక్కువ చెబితే వాల్యూ తగ్గుతుంది అంటారు. ఖచ్చితంగా. తండ్రి ఏది చెప్పినా అసలు వినకూడదు అనే ఒక ఆటోమేటిక్ రిజెక్షన్ మోడ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్, ఇక్కడే కమ్యూనికేషన్ స్టైల్ని మార్చాలి. ఒక టీచర్ పాత్ర నుండి ప్రశాంతంగా దారి చూపే ఒక మెంటర్ పాత్రలోకి తండ్రి మారాలి. ఒక్క నిమిషం కొంచెం ఆగండి. ఇక్కడ నేను కొద్దిగా విభేదిస్తున్నాను. చెప్పండి. ఒక మెంటర్లాగా ఉండటం వినడానికి చాలా బావుంది. కానీ ఒక 18 ఏళ్ల కుర్రాడు రేపొద్దున్న తన భవిష్యత్తుని నాశనం చేసే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు అనుకుందాం. ఓకే. అప్పుడు బాబూ ఇది తప్పు అని గట్టిగా చెప్పకుండా ఒక మెంటర్లాగా ప్రశాంతంగా కూర్చుంటే అసలు సమస్య పరిష్కారం అవుతుందా? మీరు అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. ప్రాక్టికల్గా పేరెంట్స్కొచ్చే డౌట్ ఇదే. అవును కదా. కానీ ఇక్కడ మనం ఆ మెకానిజంను అర్థం చేసుకోవాలి. మీరు ఇది తప్పు, ఇలా చెయ్యి అని డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? అతను బహుశా మీరు చెప్పింది చెయ్యొచ్చు, లేదా మొండిగా వ్యతిరేకించొచ్చు. కాని అక్కడ అతనికి సొంతంగా విశ్లేషించే అవకాశం మీరివ్వలేదు. రైట్. మనం పిల్లలను గుడ్డిగా ఆదేశాలు పాటించేలా చేయడం ముఖ్యం కాదండి. వాళ్లను సొంతంగా ఆలోచించేలా చేయడం ముఖ్యం. అంటే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని ట్రిగర్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇది తప్పు అని చెప్పే బదులు, ఈ పరిస్థితిలో ఏది సరైన నిర్ణయమని నువ్వనుకుంటున్నావు, దీని పరిణామాలు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నావు అని అడగాలి. ఓహో, అంటే మనం డైరెక్ట్గా సమాధానం చెప్పకూడదు. అవును. ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్ల మెదడులోని లాజికల్ భాగాన్ని మేల్కొల్పాలి. వాళ్లనే ఆ సమాధానం వెతుక్కునేలా చేయాలన్నమాట. ఖచ్చితంగా. అప్పుడే వాళ్లకొక నమ్మకం వస్తుంది. మా నాన్న నాపై తన అభిప్రాయాన్ని రుద్దడం లేదు, నా ఆలోచనకు వాల్యూ ఇస్తున్నాడు అని ఫీలవుతారు. చాలా మంచి పాయింట్ ఇది. ఇంకో విషయమేంటంటే, మాట్లాడేటప్పుడు వాళ్ల ఎమోషన్స్ని కూడా గుర్తించాలి. అంటే ఎలా? నువ్వు నేను ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నానని ఫీలవుతున్నామని నాకు అర్థమవుతోంది అని చెప్పాలి. ఓకే. కొన్నిసార్లు నేను చెప్పే పద్ధతి తప్పు కావచ్చు, కాని నా ఉద్దేశం కేవలం నీ ఎదుగుదల మాత్రమే అని చాలా స్పష్టంగా చెప్పాలి. ఆ ఒక్క మాట వాళ్లలో ఉన్న వ్యతిరేకతను సగానికి సగం తగ్గించేస్తుంది. వావ్. అయితే ఈ పద్ధతి మనం ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకునేటప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. అవును. కానీ అసలు సవాళ్లు ఎప్పుడొస్తాయంటే వాతావరణం బాగా వేడెక్కినప్పుడు. కరెక్ట్. సడన్గా కోపంలో కొడుకు ఒక మాట జారుతాడు, లేదా అగౌరవంగా చాలా రూడ్గా మాట్లాడతాడనుకుందాం. ఆ క్షణంలో ఏ తండ్రికైనా ఇగో హర్ట్ అవుతుంది కదా. నెత్తికొచ్చిన కోపాన్ని ఆపుకోవడం అసాధ్యమనిపిస్తుంది. అలాంటప్పుడు ఎలా స్పందించాలి? ఇక్కడే అసలైన సైకాలజీ పనిచేస్తుందండి. ఒక 18 ఏళ్ల కుర్రాడు మీమీద కోపంగా అరుస్తున్నాడంటే ఆ క్షణంలో అతని మెదడులోని ఎమిగ్దాలా అనే భావోద్వేగ కేంద్రం పూర్తిగా టేకోవర్ చేసింది అని అర్థం. ఎమిగ్దాలా? అవును. ఎమిగ్దాలా హైజాక్ అంటారు దీన్ని. అంటే అతనిలో లాజిక్ పనిచేయడం లేదు, కేవలం ఎమోషన్ మాత్రమే ఉంది అక్కడ. రైట్. ఆ సమయంలో తండ్రి కూడా తిరిగి అరిస్తే ఏమవుతుంది? ఆ కుర్రాడి మెదడు దాన్ని ఒక పెద్ద ముప్పులాగా, అంటే ఒక థ్రెట్ లాగా భావిస్తుంది. అంటే అది ఇద్దరి ఈగోల మధ్య యుద్ధంగా మారుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి వెళ్ళిపోతారు. అవును అవును. అందుకే ఆ క్షణంలో తండ్రి చేయగలిగిన అత్యుత్తమమైన పని ఏంటో తెలుసా? ఏంటి? మౌనం. వెంటనే స్పందించకూడదు. ఆ కుర్రాడు ఎంత రెచ్చగొట్టినా, ఎంత కోపం తెప్పించినా సరే కొన్ని క్షణాలు పూర్తిగా సైలెంట్ అయిపోవాలి. కానీ ఆ మౌనం ఒక బలహీనతలాగా కనిపించదా వాళ్ళకి? ఎలా? అంటే తండ్రి భయపడ్డాడనో లేదా తనే గెలిచాననో ఆ కుర్రాడనుకునే ప్రమాదం ఉంది కదా. అస్సల్లేదండి. ఆ మౌనం వెనుకున్న బలం చాలా గొప్పది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుండి ఎలాంటి రెసిస్టెన్స్ అంటే ప్రతిఘటన రాదో, ఆ అరుస్తున్న కుర్రాడి మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. పోరాడటానికి ఎదురుగా శత్రువు లేనప్పుడు ఆ అమిగ్దలా మెల్లగా చల్లబడి లాజికల్ బ్రెయిన్ మళ్ళీ ఆన్ అవుతుంది. ఓహో. నేను అనవసరంగా అరుస్తున్నానా అనే ఆలోచన వాళ్లకే వస్తుంది. ఆ మౌనం తర్వాత మనం ప్రశాంతంగా, నిదానంగా మాట్లాడాలి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన పాయింట్ ప్రస్తావించాలండి. చెప్పండి. కోపం తగ్గింది కదా అని వాళ్ళు అలా అగౌరవంగా మాట్లాడటాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు కదా. మన సోర్సెస్లో ఒకచోట చదివాను, తీవ్రత కంటే స్థిరత్వం ముఖ్యమని. అవును. కన్సిస్టెన్సీ మ్యాటర్స్ మోర్ దెన్ ఇంటెన్సిటీ. ఎగ్జాక్ట్లీ.
అంటే సింహంలా గర్జించి భయపెట్టడం కంటే ప్రశాంతంగా కాని బలంగా మన సరిహద్దులు అంటే బౌండరీస్ ఏమిటో చెప్పడం చాలా ఎఫెక్టివ్ కదా. 100% నిజం. మనం అరవకుండా నువ్వు నాతో మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు, నేను ఈ రకమైన భాషను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను అని క్లియర్గా చెప్పాలి. కానీ నువ్వు కాస్త శాంతించి గౌరవంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను నీ మాట వినడానికి ఎప్పుడూ ఇక్కడే ఉంటాను అని చెప్పాలి. వావ్, దీనివల్ల వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అవును. దీని అర్థమేంటి? మీరు కోపం తెచ్చుకోలేదు, బ్యాలెన్స్ కోల్పోలేదు, కానీ మీ ఇంట్లో అగౌరవానికి స్థానువే ఏనని చాలా స్పష్టంగా, దృఢంగా చెప్పారు. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ అప్రోచ్ అండి. కానీ మనలో చాలామంది పేరెంట్స్ చేసే ఒక సాధారణ తప్పేంటంటే కోపంలో ఇమోషన్ బ్లాక్మెయిల్కి దిగుతారు. చాలా ఇళ్లల్లో జరిగేదే. నేను ఇన్నాళ్ళు ఇలా పెంచాను, నీకోసం నా జీవితం ధారపోశాను, నాకే ఎదురు చెబుతావా లాంటి డైలాగ్స్ వదులుతారు. ఇవి ఆ క్షణానికి తండ్రి ఇగోను సంతృప్తి పరచవచ్చేమో కానీ లాంగ్ రన్లో కొడుకుకి తండ్రి మీద మరింత విసుగును తెప్పిస్తాయి. ఖచ్చితంగా. ప్రతి వాదనలోనూ తండ్రే గెలవాలని చూడటం, పక్కవాళ్లతో పోల్చడం లాంటివి ఆ బంధాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి కదా. కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ మనం గెలవాల్సింది వాదనలో కాదు, ఆ కొడుకు నమ్మకాన్ని గెలవాలి. రైట్. సరే, ఇదంతా కేవలం గొడవలను, నెగిటివ్ పరిస్థితులను ఎలా డీల్ చేయాలో చూసాం. అంటే బ్లీడింగ్ని ఎలా ఆపాలో చూసాం. అవును. కానీ కేవలం గొడవ పడకపోవడం అంటే ఒక మంచి బంధం ఉన్నట్లు కాదు కదా. అసలు బంధాన్ని తిరిగి సానుకూలంగా ఎలా నిర్మించుకోవాలో మనం విశ్లేషించాలి. నిజమే. ఇక్కడే నియంత్రణ కంటే నమ్మకం ముఖ్యం అనే సిద్ధాంతం వస్తుంది. ఈ కనెక్షన్ బిల్డ్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. మన సోర్సెస్లో నేను విన్న ఒక విషయం ఏంటంటే, వాళ్లకు బాధ్యతలివ్వడం అంటే చిన్న చిన్న ఆర్థిక బాధ్యతలు లాంటివి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దీన్ని మనం ఒక పిల్లాడికి సైకిల్ నేర్పించడంలాగా అనుకోవచ్చు. ఓకే. ఒక పిల్లాడికి సైకిల్ నేర్పించేటప్పుడు మొదట్లో వెనక 2 చిన్న చక్రాలు అంటే ట్రైనింగ్ వీల్స్ పెడతాం కదా. అవును, పడిపోకుండా. కానీ వాడు సొంతంగా బ్యాలెన్స్ చేయాలంటే ఏదో ఒక రోజు ఆ చక్రాలు తీసేయాలి. వాడు కింద పడతాడు, మోకాలు గీసుకుంటుంది, కానీ అప్పుడే వాడికి బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలుస్తుంది. 18 ఏళ్లు అంటే వాళ్ల జీవితం నుండి ఆ ట్రైనింగ్ వీల్స్ తీసేసే సమయం. వాళ్లకు ఆర్భికంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి, ఇంట్లో కొన్ని పనుల బాధ్యత అప్పగించాలి. వాళ్లను కింద పడనివ్వాలి అని చెప్తున్నారు. అవును. కాని ఒక తండ్రికి తన కొడుకు ఫెయిల్ అవుతుంటే అలా చూస్తూ ఉండటం చాలా కష్టమే కదా. కష్టమే, కాని తప్పదు. ఒకవేళ వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకుంటే వాళ్లని పడిపోనివ్వండి. ఎందుకంటే వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్లు ఫెయిల్ అయితే ఆ తప్పు వాళ్లదే అని వాళ్లకు అర్థమవుతుంది, ఆ అకౌంటబిలిటీ వస్తుంది. కరెక్ట్. అదే మీరు వాళ్ళని ఆపి మీ నిర్ణయం వాళ్లపై రుద్దితే రేపు పొద్దున ఏ చిన్న కష్టమొచ్చినా దానికి మీరు మాత్రమే కారణమని మిమ్మల్నే నిందిస్తారు. ఆ చిన్న ఫెయిల్యూర్ వాళ్లకు 100 సలహాల కంటే గొప్ప గుణపాఠం నేర్పుతుంది. అబ్బా, ఇది చాలా డీప్ పాయింట్. అంటే వాళ్ళ తప్పుల బాధ్యత వాళ్ళనే తీసుకోనివ్వాలా? అవును. సరే, ఇంకొక విషయమేంటంటే తండ్రి కొడుకుల మధ్య ఈ అడ్వైజ్ మోడ్ అంటే ఎప్పుడూ సలహాలిచ్చే కార్యక్రమం బయట కూడా ఒక కనెక్షన్ ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా చదువు, కెరీర్ గురించే అయితే కొడుకు తండ్రిని చూడగానే పారిపోయే అవకాశముంది. అందుకే మన సోర్సెస్ ఒక అద్భుతమైన రూల్ చెప్పాయి. రోజులో కనీసం ఒక 10 లేదా 15 నిమిషాలు వాళ్లతో ఎలాంటి ఎజెండా లేకుండా గడపాలి. ఎలాంటి ఎజెండా లేకుండానా? అవును. కలిసి టీ తాగుతూనో లేదా కార్లో వెళ్తున్నప్పుడో వాళ్ల ప్రపంచం గురించి మాట్లాడాలి. వాళ్లకిష్టమైన గేమింగ్ గురించో, స్పోర్ట్స్ గురించో లేదా ఒక కొత్త సినిమా గురించో అడగాలి. ఓకే. ఇక్కడ అతి ముఖ్యమైన రూల్ ఏంటంటే ఆ 10 నిమిషాలు మీరు ఎలాంటి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. జడ్జ్మెంట్ ఉండకూడదు. నీకు ఆ పనికిమాలిన గేమ్ ఎందుకురా ఇష్టం అనకూడదు. కేవలం వినాలి, వాళ్ల ఉత్సాహాన్ని పంచుకోవాలి. వాళ్ల ప్రపంచంలోకి మనం వెళ్లాలన్నమాట. అవును. ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే ఒక ఆదర్శవంతమైన తండ్రి అంటే ఒక ఐడియల్ ఫాదర్ లాగా కాకుండా ఒక సాధారణ తండ్రిలాగా ఉండటం అని చదివాను. అంటే పిల్లల ముందు ఒక సూపర్ హీరోలాగా ఎప్పుడూ తప్పు చేయని వాడిలాగా బిల్డప్ ఇవ్వకూడదంటారు. ఎందుకలా? ఎందుకంటే తండ్రి ఎప్పుడో పర్ఫెక్ట్గా ఉంటే కొడుక్కి ఆ స్థాయికి నేనప్పటికీ చేరుకోలేనేమో అన్న ఒక అదృశ్య భయం ఏర్పడుతుంది. ఓహో. అది వాళ్లను మానసికంగా దూరం చేస్తుంది. అలా కాకుండా తండ్రి తన గతాన్ని తలుచుకుని, ఒరే నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా సరిగ్గా ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యాన్రా, నాకు ఏం చేయాలో తెలిసేది కాదు, నేను తప్పులు చేశాను
అని తన బలహీనతను పంచుకోగలిగితే వల్నరబిలిటీ చూపించడం. అవును, ఆ క్షణంలో ఆ కొడుక్కి తండ్రి మీదున్న గౌరవం ఒక్కసారిగా రెట్టింపోతుంది. వావ్! ఓకే, మా నాన్న కూడా నాలాంటివాడే అని ఫీలవుతాడు. మీ పర్ఫెక్షన్ కంటే మీ నిజాయితీ వాళ్లను మీ దగ్గరకు చేరుస్తుంది. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అండి. ఇదంతా వింటుంటే ఒక తండ్రికి తన 18 ఏళ్ల కొడుకుతో ఉన్న బంధం కేవలం ఒక సమస్య కాదు, అదొక అందమైన ప్రయాణమనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ లోతైన విశ్లేషణ సారాంశమేమిటంటే, తండ్రులెవరూ తమ పెంపకంలో ఫెయిల్ కాలేదు. ఈ సెపరేషన్ స్టేజ్ లేదా విడిపోయే దశ అనేది కేవలం ఒక తాత్కాలిక మజిలీ మాత్రమే. ఇది గందరగోళంగా ఉంటుంది, ఎన్నో వాదనలొస్తాయి. అవును. కానీ ఇక్కడ తండ్రికి కావలసింది అంతులేని ఓర్పు. వాళ్ళు మీ మాట వినడం లేదని ఫీల్ అవ్వకండి. వాళ్ళు వాళ్ల సొంత స్వరాన్ని వెతుక్కుంటున్నారు. రైట్. మీరు ఈ దశలో టీచర్ నుండి మెంటర్లాగా మారిపోయి ప్రశాంతంగా ఉంటూ వాళ్లపై నమ్మకం ఉంచితే నేను ఖచ్చితంగా చెప్పగలను, కొన్నేళ్ల తర్వాత ఆ కుర్రాడు మానసికంగా పరిపక్వత చెంది తన కాళ్లమీద తాను నిలబడినప్పుడు మీపై మరింత లోతైన గౌరవంతో మీ దగ్గరికి తిరిగొస్తాడు. వాడికి కావలసింది మిమ్మల్ని ఓడించడం కాదు, తనను తాను గెలిపించుకోవడం. చాలా అద్భుతంగా విశ్లేషించారండి. ఈ విషయాలు ఖచ్చితంగా ఆ వయసు పిల్లలు ఉన్నవాళ్లకి ఒక కొత్త దృక్పథాన్ని, కాస్తంత ప్రశాంతతను ఇస్తాయని నమ్ముతున్నాను. నేను కూడా ఆశిస్తున్నాను. అయితే మన ఈరోజుటి విశ్లేషణను ముగించే ముందు ఇందాక మనం మాట్లాడుకున్న ఆ 10 నిమిషాల రూల్ ఆధారంగా నా మనసులో మెదిలిన ఒక ఆలోచనతో మిమ్మల్ని వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. రోజుకు కేవలం ఒక 10 నిమిషాలు ఎలాంటి జడ్జిమెంట్ లేకుండా, సలహాలివ్వకుండా ప్యూర్గా వింటూ గడిపే సమయం ఒక సంక్లిష్టమైన తండ్రి కొడుకుల బంధాన్నే మాయం చేసినట్లు మార్చేస్తుందని తెలుసుకున్నాం కదా. అవును. ఒకసారి ఆలోచిస్తే అసలు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయమే లేని ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కేవలం ఒక 10 నిమిషాల స్వచ్ఛమైన ఏకాగ్రత, ఎలాంటి విమర్శలు లేని ఆ కనెక్షన్ కోసం మన జీవితంలో ఇంకెన్ని బంధాలు ఎదురుచూస్తున్నాయో కదా. నిజమే. అది మన భాగస్వామి కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, లేదా మరే ఇతర బంధమైనా కావచ్చు. ఆ 10 నిమిషాల సమయాన్ని ఈ రోజే వాళ్ళకిచ్చి చూడండి. అప్పుడు జరిగే మ్యాజిక్ ఏంటో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ.